హాయ్ అందరికీ ఈరోజైతే మీకు ఒక మంచి హెల్దీ మల్టీగ్రెయిన్ జావా మీతో షేర్ చేస్తున్నాను. ఖచ్చితంగా ట్రై చేయండి. మార్నింగ్ పిల్లలు ఇలా ఒక గ్లాస్ తాగేసి వెళ్ళినా కూడా వాళ్ళ స్టమక్ ఫుల్గా ఉంటుంది, హెల్దీగా కూడా ఉంటారు. బేసిక్గా మనము రాగులతోటే చేసుకుంటాము రాగి జావాని. ఇలా ఒకసారి ట్రై చేసి పెట్టేసుకోండి. మంచిగా 2-3 మంత్స్ వరకు కూడా ఒకేసారి స్టోర్ చేసుకోవచ్చు. ఇక్కడైతే నేను మినపప్పుని 1/2 కప్ తీసుకున్నాను, పెసరపప్పు కూడా 1/2 కప్, సేమ్ క్వాంటిటీ తీసుకోండి. మీరు 1/2 కిలో తీసుకున్న ఎక్కువ రోజులు స్టోర్ చేసుకోవాలంటే 1/2 కేజీ అలా కూడా తీసుకోవచ్చు. నెక్స్ట్ వాటర్తో నీట్గా వాష్ చేసి నానబెట్టకండి, జస్ట్ వాష్ చేస్తే సరిపోతుంది. వాటర్ ఏం లేకుండా అయిన తర్వాతకి ఈ విధంగా మంచిగా గోల్డ్ కలర్ రోస్ట్ చేసుకోండి. నెక్స్ట్ అయితే 10-15 బాదం పప్పులు, కావాలంటే మీరు జీడిపప్పులు కూడా వేసుకోవచ్చు. బట్ ఇంకా ఆయిల్ కంటెంట్ ఎక్కువ ఉంటుంది కదా అనేసి నేను జీడిపప్పుని అయితే అవాయిడ్ చేశాను. వేసుకోవచ్చు, మీరేం కాదు. నెక్స్ట్ ఒక 2 స్పూన్స్ పల్లీలు ఎక్కువగా వేసుకోకండి. సో 1/2 కప్కి ఇది మెజర్మెంట్ చెప్తున్నాను. 1/2 కిలోకి అయితే జస్ట్ మీరు 50 గ్రామ్స్ లేదంటే 100 గ్రామ్స్ అలా వేసుకోండి, తక్కువ వేసుకోండి. నెక్స్ట్ పుట్నాలు కూడా వేసుకోండి. మంచి ఇవి కూడా రోస్ట్ చేసుకున్న తర్వాతకి కొంచెం గోరువెచ్చగా ఉన్నప్పుడే మిక్సీ పట్టుకోండి. జస్ట్ ఆన్ అండ్ హాఫ్లో ఒకసారి పట్టేసుకున్నాక బరకగా ఉంటుంది. మీరు బ్రోకెన్ వీట్ అంటే గోధుమ రవ్వ ఉంటుంది కదా, ఉప్మా చేసుకుంటాం కదా, అలా బరకగా మిక్సీ పట్టేసుకొని గోధుమ రవ్వ లాగా చేసుకోవచ్చు. లేదు మంచిగా పౌడర్ లాగా, ఫైన్ పౌడర్ లాగా కావాలంటే జస్ట్ మీరైతే ఒక ఆన్ అండ్ హాఫ్లో ఒక 5 టైమ్స్ అలా చేసుకుంటే ఇలా మెత్తగా పౌడర్ అయిపోతుంది. ఏదైనా ఒక కంటైనర్లో పెట్టేసుకొని మంచిగా స్టోర్ చేసుకోవచ్చు. ఎక్కువ అంటే కేజెస్ అలా స్టోర్ చేసుకుంటే టైం ఉండని వాళ్ళు ఫ్రిడ్జ్లో పెట్టుకోండి. ఇలా కొంచెంగా చేసుకునే వాళ్ళు ఫ్రిడ్జ్లో అవసరం లేదు. మీరు స్వీట్గా ఇష్టపడే పిల్లలైతే ఇందులోనే కొంచెం బెల్లం పౌడర్ వేసి కూడా మీరు మిక్సీ పట్టేసుకోవచ్చు. లేదు అలా చీమలు పడతాయి అనుకుంటే ఇక్కడ నేను ఎప్పటికప్పుడు ఇన్స్టెంట్గా జావా చేసుకున్నప్పుడు నేనైతే ఇక్కడ ఒక 3-4 స్పూన్స్ తీసుకొని 1.5 గ్లాస్ వాటర్ తీసుకొని సాల్ట్తో చేస్తున్నాను. సాల్ట్తో చాలా బాగుంటుంది. మంత్స్ బేబీస్కి కూడా ఇవ్వచ్చు. సాల్ట్ బెల్లం అవాయిడ్ చేయండి. 10 మంత్స్ నుంచి ఇలా మంచిగా రాగి జావలాగా చేసి ఇవ్వచ్చు. సేమ్ అంటే అలానే చేసుకోవాలని చెప్తున్నాను. స్వీట్గా ఇష్టపడే వాళ్ళు కొంచెం బెల్లం యాడ్ చేసుకొని చేసుకోవచ్చు. ఎవ్రీడే మార్నింగ్ ఇలా పిల్లలకు ఒక గ్లాస్ తాగారంటే వాళ్ళ తమ్మి కూడా ఫుల్గా ఉంటుంది. ఇంకా మిల్క్ అలాంటివి బ్రేక్ఫాస్ట్ ఏం చేయకుండా చాలా